నమస్తే, నేను సిరి. ఒక 4-5 రోజుల నుంచి చూసుకుంటే బాగా వినిపిస్తున్న వార్త ఏదైనా ఉంది అంటే అది బెట్టింగ్ యాప్స్ గురించి అయితే బాగా వినిపిస్తుంది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటి, ఎందుకు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళ మీద ఇన్ని కేసులు పడుతున్నాయి, అరెస్టులు అంటున్నారు. అసలు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే తప్పేందని చెప్పి కొంతమంది అంటుంటే అసలు బెట్టింగ్ యాప్స్ అనేది ఇల్లీగల్, ప్రమోట్ చేయొద్దు, వాటి వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, రోడ్డు పాలు అవుతున్నారు అన్నా కూడా వాళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తుండ్రు. అయితే మరి ఈరోజు 11 మంది మీద అయితే కేసు అయితే నమోదు చేసిండ్రు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. అయితే ఇంకా చాలా మంది ఉన్నారు, అంటే వీళ్ళే కాకుండా చాలా మంది ఉన్నారు. వాళ్ళైతే సెలబ్రిటీస్, ఇంకా పెద్ద సెలబ్రిటీస్ అయినా కూడా మరి వాళ్ళ మీద అయితే కేసులు అయితే నమోదు కాలే. మరి వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారా? చాలా మంది పేర్లు అయితే బయటకు రావాల్సి ఉంది. మరి ఎందుకు ఈ 11 మంది మాత్రమే కనబడ్డారు? మరి వాళ్ళ మీద ఎప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉంది, వాళ్ళ మీద కేసులు ఎప్పుడు పెట్టే అవకాశం ఉంది అనేది. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ వీళ్ళకి శిక్షలే కనుక పడితే ఎలాంటి సెక్షన్స్ మీద శిక్ష పడే అవకాశం ఉంది, ఇవన్నిటి గురించి వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నిఖిలేష్ తోగరి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే నేను డైరెక్ట్ పాయింట్లోకి వస్తున్నాను సార్. ఓకే. అసలు బెట్టింగ్ యాప్స్, ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి మన తెలుగు రాష్ట్రాలలో ఇల్లీగల్ అంటారు, పక్క రాష్ట్రాలనేమో లీగల్ అంటారు. అండ్ ఇక్కడ చూస్తేనేమో కొంతమంది సెలబ్రిటీసే కావచ్చు, యూట్యూబర్సే కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్సే కావచ్చు, వీళ్ళందరేమో ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళ వల్ల కొంతమంది ఏంటంటే ఆత్మహత్యలు చేసుకున్నారు, కుటుంబాలకు దూరమైనరు, కుటుంబాలు అన్ని రోడ్ల మీదకి వచ్చి పడిపోయినాయి. వీళ్ళు ఏమంటారు, మేము చేయకపోతే ఇంకెవరన్నా చేస్తారు, అందుకే మేము చేస్తున్నామని వీళ్ళు బాహాటంగా ఇంటర్వ్యూలలో చెప్తుండ్రు. మరి ఈ రోజు చూసుకున్నట్టయితే ఒక 11 మంది మీద అయితే కేసులు అయితే నమోదైనాయి. మరి వీళ్ళకి ఎట్లాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఇంకా కొంతమంది చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళని ఎందుకు వీళ్ళు కన్సిడర్ చేయలేదు ఏందంటారు? అసలు మేము చేయకపోతే 10 మంది ఇంకో 10 మంది చేస్తారు అని చెప్పటం, మేము ఒప్పుకుంటున్నాము ఇంకో 10 మందితో కూడా చేయిస్తామని చెప్పి ఎంకరేజ్ చేయడమే ఇది ఇంకొక నేరం అవుతుంది. ఒకటి, మీరు చేయొద్దు, ఇంకో 10 మంది చేయకుండా కాపాడాలి. మీరు లెక్క ప్రకారం లీగల్గా మీరు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి కొన్ని స్టేట్స్ ఏవైతే ఉన్నాయో బెట్టింగ్స్, మనీ లాండరింగ్స్కు, ఇలాంటి క్రిమినల్ ఇంటెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ సంబంధించింది, మనీ ఫ్రాడ్స్ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా మనకు లీగల్గా వాయిడ్ చేసినాయి, అంటే మన రాష్ట్రాల్లో వర్తించవు. సో అటువంటప్పుడు మీరు దాని గురించి తెలుగులో చెప్పడం కానివ్వండి, తెలుగు పీపుల్ని ఎంకరేజ్ చేయడం కానివ్వండి, లేదా మనీ లాండరింగ్ చేయండి, బెట్టింగ్ పెట్టండి, పేకట్ ఆడండి, ఆన్లైన్ రమ్మీ ఆడండి, ఇలాంటి అన్ని కూడా మీరు చేయండి అని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ చేస్తున్నారు కాబట్టి మేము కేసులు పడ్డాయి. కేసులు పడ్డం కరెక్టే. అండ్ వీళ్ళే ఈ 11 మందే కాకుండా పోలీసులు ఇంకా మిగతా వాళ్ళ మీద కూడా, ఇప్పుడు ఈ 11 మంది మీద కూడా ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అని తెలిసింది, వాళ్ళు సుమోటోగా కేసు తీసుకున్నారు. కాకపోతే మిగతా వాళ్ళు కూడా ఎవరెవరైతే దృష్టిలో ఉన్నారో మరి పోలీసుల దృష్టికి రాలేదనుకుంటాను. సో మిగతా వాళ్ళు కూడా కొంత సెలబ్రిటీలు ఉన్నారు అని చెప్పి కూడా మీరు అనే విషయం ఇప్పుడే విన్నాను. ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో మీరు కంప్లైంట్ చేసినా, పోలీసుల దృష్టికి వచ్చినా వాళ్ళను కూడా 100%గా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసే అవకాశం అయితే 100% ఉంది. రైట్ సార్. ఇప్పుడు మీరు అన్నారు ఎవరు కూడా వీళ్ళ మీద కంప్లైంట్ చేయలేదు, సుమోటోగా తీసుకున్నారు అంటారు. ఒకవేళ ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే వీళ్ళకి పడే శిక్షలు ఏంటి, ఏ సెక్షన్స్ ప్రకారం పడే అవకాశం ఉంది? ఎందుకంటే వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళు డబ్బులు కోల్పోయారు, ప్రాణాలు కూడా కోల్పోయారు. కొంతమంది డబ్బులు కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు. మరి వీళ్ళకి మనీ బ్యాక్ ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? సైబర్ నేరాలలో ఆన్లైన్లో జరిగే ఏవైతే నేరాలు అయితే ఉంటాయో దీంట్లో మనీ బ్యాక్ రావడం అనేది మర్చిపోవాల్సిందే. ఇంకా మనం ఆ మనీ బ్యాక్ అనేది వచ్చే పరిస్థితి అయితే కనిపించదు. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ ఎన్నో చైనా యాప్లు ఈ మనీ బెట్టింగ్ పెట్టడం కావచ్చు, లేదు అంటే ఈ మినీ ఫైనాన్స్ ఏదో ఇచ్చారు, ఆన్లైన్ ఫైనాన్స్ ఇచ్చారు, అవి కూడా ఇప్పటిదాకా కేసులు పడ్డాయి. ఆ కోర్టుల చుట్టూ, న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు, కానీ మనీ రిటర్న్ వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు కూడా మనీ దాఖలాలు అయితే ఉండవు. కానీ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, ఎవరైతే యాప్ని ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓపెన్ అయ్యేటట్టుగా అడ్రస్, పిన్ కోడ్ నంబర్స్ అయితే ఎవరైతే ఎలా చేశారో ఆ యాప్ సంబంధించిన ఓనర్స్ కూడా దీనిలో కేసులో ఇన్వాల్వ్ చేస్తే కనుక ఆ యాప్స్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మార్చేసి ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్లే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ కాకుండా అయితే వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయొచ్చు దాన్ని. వారు చేయలేదు అని అంటే వాళ్ళు మనీకి అలవాటు పడ్డారు, ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఈజీ మనకు అలవాటు పడి ఎవరైతే ఆడుతున్నారో, ఎవరైతే మనీ ఇది చేస్తున్నారో వాళ్ళు ఇది చేస్తున్నారు. వీళ్ళు ఎలా చేస్తారు అని అంటే ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు మనం చాలా మంది చెస్ ఆడే వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చెస్ గేమ్ మనం రెగ్యులర్గా ఆడుతూ ఉంటాం. చాలా చెస్ వచ్చిన వాళ్ళు కూడా మన చెస్, క్యారమ్స్ అని ఇప్పుడు మనకు ఫోన్లో, ట్యాబ్స్లో ఆడుతూ ఉంటాం. అలా ఆడుతున్నప్పుడు ఫస్ట్ చెస్లో ఒక 3 రకాల గేమ్స్ ఉంటాయి. ఈజీ స్టెప్స్ అని, మిడ్ లెవెల్ అని, హై లెవెల్ రిస్క్ అని చెప్పి. సో ఎవరైతే పర్ఫెక్ట్గా ఆడతారో వాళ్ళందరూ హై లెవెల్ రిస్క్ను క్రాస్ చేయడం కూడా, చెస్లో గెలవడం కూడా చాలా టిపికల్గా ఉంటుంది. కష్టతరంతో కూడా కూడుకున్న, అంటే మనం ఒక గేమ్ గెలిస్తే ఆ కంప్యూటర్ అనేది 10 గేమ్లు గెలుస్తుంది. ఈ ఆన్లైన్ రమ్మీ కావచ్చు,
పోక్ మ్యాన్ సంథింగ్ ఏదో ఉంది, ఇంకా చాలా ఆన్లైన్ గేమ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఫస్ట్ పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి ఈజీ లెవెల్ అనే గేమ్ అనేది కండక్ట్ చేస్తుంటారు. ఆ ఈజీ లెవెల్ గేమ్లో ఫస్ట్ ఒక 2-3 గేమ్స్ వస్తుంటాయి. 2-3 గేమ్స్ వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా మిడ్ లెవెల్కి వెళ్తుంటారు. అక్కడ సగం రాగటం సగం పోవటం ఉంటుంది. ఎప్పుడైతే హై మనీ ఇన్వెస్ట్ చేస్తామో ఇంకెక్కువగా అడిక్ట్ అవుతామో, ఒకసారి దానికి వచ్చిన తర్వాత ఇంకా ఆశ పుట్టుకుంటుంది ఆ మనిషికి, ఆడే వాళ్ళకి ఆశ పెరిగిన కొద్దీ ఇంకా రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు. వాళ్ళు హై లెవెల్ గేమ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇన్వెస్ట్ చేసిన మనీ అంతా పోవటం తప్ప రావటం అనేది ఉండదు. ఇది కంప్లీట్గా ఆన్లైన్లో మనీ కంప్లీట్గా ఫ్రాడ్ చేస్తూ మనీ దోచుకునే ఒక ప్రక్రియ, లేదు అని అంటే ఒక రాబరీకి మారు పేరు అని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే సార్, సజ్జనర్ గారు లాంటి పెద్ద వ్యక్తులు కూడా వీడియోలలో కావచ్చు, ట్వీట్ల రూపంలో కావచ్చు, ఆల్రెడీ ఇట్లాంటి వాటికి చెయ్యకండి అని చెప్తున్నా కూడా వీళ్ళు ఇంకా వాళ్ళ వీడియోలు మనకి సోషల్ మీడియాలో కనబడుతున్నాయి అంటే వీళ్ళకి భయం లేదనుకోవాలా? మా మమ్మల్ని ఏం చేస్తాయిలే లాలో, మేము ఏదో ఒక లూప్ హోల్ పట్టుకొని బయటకు వస్తామని అనుకుంటున్నారా? సెషన్స్ అంత స్ట్రాంగ్ ఏం లేవు కాబట్టి మనకు బెయిల్ ఒకవేళ శిక్షలు పడ్డా కూడా బెయిల్ దొరుకుతాయని అంత ఈజీగా అనుకుంటున్నారు. ఏంటి సార్ వాళ్ళ ధైర్యం ఏంటంటారు? ఇప్పుడు వాళ్ళకు ఒకటి నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. శిక్షలు పడతాయిలే అని చెప్పి ఏదో భయం ఉంటుంది అంశం కాదు. ఇప్పుడు దాకా వీళ్ళు పెట్టిన కేసులో ఎఫ్ఐఆర్లు కూడా సెక్షన్లు కూడా ఓన్లీ 1 year శిక్షలు పడే సెక్షన్స్ కానివ్వండి, రెండోసారి ప్రమోట్ చేసినప్పుడు రెండోసారి చేసినప్పుడు నాట్ మోర్ దెన్ 2 years పనిష్మెంట్, ఇంప్రిజన్మెంట్ పనిష్మెంట్స్ కానీ ఇలాంటి సెక్షన్ మాత్రం పెట్టడం జరిగింది. సో అదేంటి గేమింగ్ యాక్ట్ ఆఫ్ సెక్షన్ 3 and 4 వల్ల సో ఇలా పెట్టడం జరిగింది. కానీ దీంట్లో సీరియస్ అఫెండర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో వాళ్ళకి ఇంకా భయపెట్టేలాంటి ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో అవి పెట్టలేరు. ఓన్లీ ఇప్పుడు క్రిమినల్ ఏబిలిటీకి సంబంధించింది ఒకటి పెట్టినట్టున్నారు, సైబర్ క్రైమ్కి సంబంధించింది ఒకటి పెట్టినట్టున్నారు, కన్జ్యూమర్ ప్రొటెక్షన్కి సంబంధించింది పెడితే అంటే దీన్ని ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఆన్లైన్లో మీరు ఒక గేమ్ ఆడుతుంటారు. గేమ్ ఆడినవారు ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు మనీ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుందని. సో వాళ్ళు కన్జ్యూమర్ ఫోరం కోర్టులో ఒకవేళ పిటిషన్ వేస్తే 100%గా ఆ యొక్క మనీ ఫ్రాడ్కి సంబంధించిన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారో ఆ మనీ అంతా రిటర్న్ తీసుకొచ్చే అవకాశం 100% ఉంటుంది. కన్జ్యూమర్ కోర్టులో ఇలాంటి కేసు వేయచ్చు. ఒకటి క్రిమినల్ లియబిలిటీ, రెండోది సైబర్ ఫ్రాడ్, మూడోది మనీ లాండరింగ్ ఫ్రాడ్, నాలుగోది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఫ్రాడ్, ఆ తర్వాత అడ్వర్టైజింగ్ వయలేషన్స్, బ్రీచ్ ఆఫ్ సోషల్ మీడియా పాలసీస్. ఇన్ని రకాల చట్టాలు అనేవి దీన్ని నిర్బంధిస్తూ ఉన్నాయి. అయినా ఇవన్నిటి గురించి పూర్తి అవగాహన లేక, వాళ్ళకి తెలియక ఇవన్నిటిని ఎంకరేజ్ చేయటము, ప్రమోట్ చేయటము జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇక్కడ వీళ్ళు ఈ యాప్లలో ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళకి కోట్ల రూపాయల డబ్బులు వాళ్ళు ముట్ట చెప్తున్నారంటే, బయటకు వచ్చిన వార్తలు ఏంటంటే ఒక్కొక్కరు అయితే 20-30 కోట్ల రూపాయల పైన కూడా సంపాదించిండ్రు. అంటే బెట్టింగ్ యాప్ లో వాళ్ళకి ప్రమోషన్ చేసినందుకే అంత ఇస్తున్నారంటే వీళ్ళకి ఎంత పోతుంది? ఇది ఎందుకు వీళ్ళు అంటే ఇప్పుడు వాడికి అంటే ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి లేకపోవచ్చు, బుద్ధి అవగాహన లేకపోవచ్చు, కనీసం పెట్టే వాళ్ళకైనా ఆ ఆలోచన ఉండాలి కదా. ఎందుకు ఈ సామాన్య ప్రజలు ఎందుకు అంత తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు అని అనుకుంటున్నారు సార్? సామాన్య ప్రజల్ని అట్రాక్ట్ చేసే విధంగా గేమ్స్ డిజైన్ చేయబడతాయి. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ ఆ యాప్ ఉంది, ఈ యాప్ ఎలా పనిచేస్తుంది అనేది ఒక డెమో లాగా వాళ్ళకే, సామాన్య ప్రజలకు కావచ్చు, యాప్స్ గురించి తెలియని వాళ్ళకి కావచ్చు, ఒక డెమో లాగా ఎవరైనా చెప్పే వాళ్ళు ఉండాలి. కంపెనీ వాడు డైరెక్ట్గా ఇంతమందిని అపాయింట్ చేసుకోలేడు. సో ఇండైరెక్ట్గా ఎవరికైతే ఫాలోవర్స్ ఉంటారో, ఎవరికైతే ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా ఉంటారో, వాళ్ళు ఆల్రెడీ ఒక బ్రాండ్ మార్కెట్లో ఒక ట్రస్ట్ క్రియేట్ చేసుకొని ఉంటారు. కాబట్టి వీళ్ళు చెప్పడం ద్వారా మిగతా వాళ్ళ అమాయకులని నమ్ముతారు అని చెప్పి ఒక ఉద్దేశంతో వాళ్ళను బుట్టలో వేసుకొని వాళ్ళకి ఎక్కువగా డబ్బులు పే చేస్తూ వాళ్ళు ఇస్తున్నారు. అయితే వీళ్ళు దీంట్లో అతి ఉత్సాహం చేసింది ఏంటంటే, వీళ్ళు చేసిన మెయిన్ ఎక్కడ నేరం చేశారనంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏదో నేను ఒక వీడియో చూసాను, సన్నీ యాదవ్ సంథింగ్. ఆ అబ్బాయి ఏం చేస్తాడు అని అంటే, ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్లో మరీ అంటే పూర్తి ఎంకరేజ్ చేసే విధంగా చాలా ఏం చేస్తాడు అంటే, ఒక షాప్కి వెళ్తాడు, ఈ బెట్టింగ్ యాప్లో మనీ రావడం వల్ల నేను ఇవాళ ఇంత పెద్ద గ్యాడ్జెట్ కొన్నాను, ఇది దీనివల్లే కొన్నాను అని చెప్పి చూపిస్తాడు. ఇప్పుడు కేసు ఫైల్ అయింది. నిజంగా ఆయన ఆ మనీ ఇప్పుడు నాకు బెట్టింగ్ యాప్లో వచ్చింది, ఆయనకు రాదు మనీ, ఇది ఓన్లీ ట్రాష్, ఇది అబద్ధం, కానీ పబ్లిక్ కి నమ్మించే విధంగా చెప్తాడు. అంటే ఈయన ఒక్కడే కాకుండా సార్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇదే చెప్తారు. వాళ్ళు ఒక టీపై మీద డబ్బుల కట్టాలు అన్ని పెట్టేసి, నేను ఇంత సంపాదిస్తున్నాను, మీరు కూడా ఇంత సంపాదించాలనుకుంటే నేను పంపించే లింక్ ని ఓపెన్ చేయండి, టెలిగ్రామ్ కి రండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎంకరేజింగ్ గేమ్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ గ్యాంబ్లింగ్ ద కామన్ పీపుల్. సో అది ఓన్లీ అందరినీ గ్యాంబ్లింగ్ చేయడానికి, ఎంకరేజ్మెంట్ చేయడానికి ఒక స్క్రిప్టెడ్ విషయమే తప్ప నిజంగా ఆ డబ్బులు దీంట్లో గేమ్లో వచ్చినాయి కావు వాళ్ళకి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు కొన్ని మనం క్రికెట్ యాడ్స్, ఈ హీరో యాడ్స్ చూస్తుంటాం. విమల్ తినటం వల్ల ఇంత స్వాదిష్ట అయినాం అని చెప్పి యాడ్ ఇస్తారు. నిజంగా వాళ్ళు విమల్ తినరు.
కూల్ డ్రింక్ తాగండి, మీరు ఇది చేస్తారు అది చేస్తారు, నేను కూల్ డ్రింక్ తాగటం వల్ల నేను ఇలా హీరోలాగా మారాను అని చెప్తారు. అప్పుడు నిజంగా వాళ్ళు కూల్ డ్రింక్స్ జోలికి పోరు, రెగ్యులర్గా వాళ్ళకి అసలు అబిచ్యువేట్ కాదు కూల్ డ్రింక్ కూడా. నిజంగా బూస్ట్ తినడం వల్లే నేను ఇలా ఉన్నాను అని చెప్పి కొందరు యాడ్స్ ఇచ్చారు. ఈవెన్ సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు కూడా మేబీ వాళ్ళు తింటారో లేదో తెలియదు, కానీ రెగ్యులర్ అయితే వాళ్ళు తిన్నట్టు ఇక్కడ సాక్ష్యాలు లేవు. సో ఇలాగా బెట్టింగ్ అయితే వీళ్ళు జోలికి పోరు, కానీ బెట్టింగ్ కంపెనీస్ ఇచ్చే మనీకి ఆశపడి మిగతా వాళ్ళు ఏమవుతున్నారో కూడా చూడకుండా, మిగతా వాళ్ళ ఫ్యామిలీలు ఏమవుతున్నాయో చూడకుండా వాళ్ళని అందరినీ కూడా ఇబ్బందులు పెట్టే విధంగా వీళ్ళు ఒక స్క్రిప్టెడ్ ఎంకరేజ్మెంట్ అనేది చేస్తున్నారు. ఆ స్క్రిప్టెడ్ ఎంకరేజ్మెంట్లోనే భాగంగా ఈ గ్యాడ్జెట్స్ కొనడం అని, మనీ టేబుల్ మీద ఇట్లా చల్లుకొని ఆ మనీ మొత్తం దీనివల్లే సంపాదించినని, లేదా వెనుక బిల్డింగ్ ఒకటి చూపించి ఈ బిల్డింగ్ దీనివల్లే నేను కొన్నాను అని చెప్పి చూపించడం కూడా ఇలాంటి గేమ్లో భాగమే. రైట్ సార్. ఇంకొకటి ఏంటంటే చాలా మంది కొంతమంది బెట్టింగ్ యాప్స్ ని ఫస్ట్ లో ప్రమోట్ చేసిన వాళ్ళు తర్వాత ఆపేశారు. ఆపేసి వాళ్ళు ఏంటంటే సారీ నాకు తెలియకుండా నేను ఈ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశాను అని చెప్పేసి మళ్ళీ ఒక వీడియోని రిలీజ్ చేసిండ్రు. ఇప్పుడు ఇంకొంతమంది అంటే గాల్లోకి డబ్బులు వెదజల్లిండ్రు, రోడ్డు మీద, నడి రోడ్డు మీద డబ్బులు. ఇప్పుడు మరి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ప్రమోట్ చేస్తలేనని చెప్తున్నారు, మరి అలాంటి వాళ్ళకి శిక్షలు ఉన్నాయా లేవా? గతంలో ప్రమోట్ చేసి ఇప్పుడు ప్రమోట్ చేయట్లేదు అన్న వాళ్ళకి ఒకసారి ప్రమోట్ చేసినందుకే కేసు, ఇప్పుడు ప్రమోట్ చేయనందుకు కేసు కాదు. ప్రమోట్ చేసినందుకు ఒకప్పుడు ఒకప్పుడు తప్పు జరిగినట్టే. ఆ చేసిన తప్పుకు ఏదైతే ఉందో దానికి సంబంధించింది మాత్రమే కేసు పెట్టారు. ఇప్పుడు ప్రమోట్ చేయట్లేదంటే ఇప్పుడు కేసు ఎందుకు పెడతారు? మీద పెట్టారు. ఇప్పుడు చేయట్లేదు, మేము అప్పుడు చేసినాం, తెలియక చేసినాం, ఇప్పుడు అయితే మేము చేయట్లేదు కాబట్టి మేము తప్పు చేయలేదు అన్నట్టు మమ్మల్ని కన్సిడర్ చేయాలి. అవును, ఇంతకుముందు ఒక మర్డర్ చేసినారు, ఇప్పుడు చేయట్లేదు అంటే అది నిజం అవుతుందా? ఇంతకుముందు జరిగిన నేరానికే కదా మీకు పనిష్మెంట్ ఈ యొక్క సెక్షన్ అప్లై చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది, కేసు పెట్టింది. తప్పు ఒకసారి చేసిన తప్పే, కంటిన్యూ చేసిన తప్పే. ఇప్పుడు కోర్టు ముందరకు పోతారు, ప్రతి ఒక్క నేరం ఫైల్ అయినోడు ఇప్పటిదాకా నేను ఏం చేయలేదండి, గతంలో ఏం కేసులు లేవు, ఇది ఒకటే కేసు ఉంది, ఇక పైన ఈ జోలికి రాను అంటారు. అలాంటప్పుడు వాళ్ళందరూ కూడా ఇన్నోసెంట్ పర్సన్స్ అవుతారా? ఈ విషయం నేను ఎందుకు అడిగానంటే చాలా మంది మధ్య కాలంలో చెప్తుంది ఏంటంటే మేము అప్పుడు చేసినాం కానీ ఇప్పుడు చేయట్లేదు, సో ఇప్పుడు మేము శిక్ష అర్హులం కాదు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు 100 చెప్తారు, కానీ కోర్టు అని ఒకటి ఉంటుంది, చట్టం అని ఒకటి ఉంటుంది. చట్టం పరిధిలో జ్యుడిషియర్ మైండ్ ఇది ఎంటైర్లీ డిఫరెంట్. చట్టం అనేది మీరు నిజంగా నేరం చేశారా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, నేర ప్రవర్తన ఉందా లేదా, నేరం యొక్క మీ యొక్క నేరం చేసేది ఏదైతే ఉందో ఆ ఇంటెన్షన్ ఉందా లేదా అనేది, మెన్సరియా ఉందా లేదా అనేది చెప్తుంది. ఇప్పుడు దీన్ని ఏ క్రైమ్ కింద చూస్తారు సార్? మరి వీళ్ళు సైబర్ క్రైమ్ కింద పెట్టారమ్మా ఒకటి. అండ్ ఆన్లైన్లో సోషల్ మీడియాలో కూడా ఒకటి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు ఏంటంటే, సోషల్ మీడియా మీద కంట్రోలింగ్ చేస్తూ ఒక చట్టం కూడా చేసే దిశగా మేము అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం, నిజంగా చట్టం తీసుకురావాల్సిన విషయం. ఏదైనా కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాగైపోయింది అంటే, ప్రతి ఒక్క ఫోన్ పట్టుకుని, ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు అయినాయి, ఫోన్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ చేసి చూడగానే 2 యాప్స్కి 2-3 యాప్స్కి ఇంప్రెస్ అవుతున్నారు, దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఒకటి టైం వేస్ట్ చేస్తూ, ఒకటి ఇన్స్టాగ్రామ్, 2 యూట్యూబ్. ఈ రీల్స్ అనేవి అయితే ఇంతకుముందు టిక్ టాక్ ఉండింది, ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సంథింగ్ స్నాప్చాట్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో ఆ యొక్క రీల్స్ పరంగా ఆ రీల్స్ ఓపెన్ చేస్తే చాలు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్, స్పాన్సర్డ్ అని చెప్పి మరి బెట్టింగ్ యాప్స్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ రావటం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతున్నారు అంటే, తెలియని వాళ్ళు డబ్బులు, ఇప్పుడు చాలా మందికి ఉపాధి లేదు, వాళ్ళ దగ్గర ఒక 10,000 ఉంటాయి, 10,000 పెడితే ఇంకొక ₹1,00,000 వస్తాయేమో అని చెప్పి ఒక మైండ్ సెట్తోనే ఉండి వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇక్కడ మీరు ఇందాక మరి స్టార్టింగ్ లో మాట్లాడారు తెలుగు 2 రాష్ట్రాలలో మనకి ఇక్కడ ఇల్లీగల్ అని. అయితే కొంతమంది పెద్ద స్టార్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంగ్లీష్ లో గానీ హిందీలో గానీ చేస్తున్నారు ఈ యాప్ ప్రమోషన్స్. మరి వాళ్ళకి శిక్షలు ఏమంటారా సార్? మరి సేమ్ ఇండియాలో కూడా ఒక 2-3 స్టేట్లో, ఒకటి ఐ థింక్ మహారాష్ట్ర, 2 గోవా, ఇంకొకటి 2-3 స్టేట్స్ ఉన్నాయి, దాంట్లో మాత్రమే లీగల్. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అదర్ కంట్రీస్ ఆల్సో, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ దే ఆర్ ట్రయింగ్ టు బ్యాన్ దిస్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్. దీనివల్ల ఏమీ రాదు. ఇప్పుడు ఆన్లైన్ ఎంత పెద్ద ప్లాట్ఫామ్ అంటే, ఇప్పుడు ఆఫ్లైన్లో ఏదైతే మనం భూమి మీద హైదరాబాద్లో ఒక పట్టణం ఉంది, ముంబై ఒక పట్టణం, ఒక మిగతా చిన్న వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కాకినాడ ఇలాంటి ఎట్లయితే పట్టణాలలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నివసిస్తున్నారో, ఆన్లైన్లో ఇలాంటి పేర్లు పెట్టకుండా ఒక ప్రపంచం క్రియేట్ అయింది, దట్ ఈస్ సోషల్ మీడియా. సో దానికి ఒక బౌండరీ అనేది లేదు. మీరు ఒక్కసారి ఒక కంటెంట్ అనేది ఆన్లైన్లో పోస్ట్ చేస్తే ప్రపంచం మొత్తం తిరిగి వస్తుంది, మీరు లీగల్గా పెట్టినా ఇల్లీగల్గా పెట్టినా. సో ఖచ్చితంగా సోషల్ మీడియాకి అనేది ఒక గైడ్ లైన్ అనేది కావాలి. ఏది పోస్ట్ చేస్తున్నారు వాళ్ళు అంటారు, నేను ఎక్కడో మహారాష్ట్రలో పెట్టినానండి, మహారాష్ట్రలో తెలుగు వాళ్ళ కోసం పెట్టాను, నేను ఇక్కడ తెలంగాణలోని తెలుగు వాళ్ళకు పెట్టలేదు, ఆంధ్రాలోని తెలుగు వాళ్ళకి పెట్టలేదు అని తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే సార్, ప్రముఖ నటులు అంటే హీరోలు ఒకరోజు మనం చూసుకున్నట్టయితే రానా గారు
ఆయన చేస్తున్నారు, ఓకే అండ్ మంచు లక్ష్మి గారు చేస్తున్నారు, అవునా ఓకే అండ్ ఇంకొకటి నిధి అగ్రవాల్. ఓకే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా కూడా వస్తుంది, ఎస్ హరిహర వీరమల్ల అనేసి. ఎస్ వీళ్ళు వేరే భాషలో చెప్తున్నారు. ఓకే మీరు అంటున్న తెలుగులో మనకి ఇల్లీగల్ కాబట్టి వీళ్ళు వేరే భాషలో చెప్తున్నారు. మరి వీళ్ళకి శిక్ష అర్హులు కారంటే తెలుగులో ఇల్లీగల్ అని చెప్పాను కానీ తెలుగు వాళ్ళకి హిందీ రాదని చెప్పలేదు, తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ రాలేదని చెప్పలేదు. సో అప్పుడు వాళ్ళు హిందీలో చెప్పిన వేరే భాషలో చెప్పిన భాష ఇక్కడ తెలంగాణలో ఆంధ్రాలో నివసించే వారికి రావచ్చు, లేదా వాళ్ళు చెప్పింది ఒకటమ్మా. ఒకటి ఆన్లైన్లో దాని టర్మ్స్ అండ్ కండిషన్ తెలుసుకోకుండా మనీ ఫ్రాడ్కి సంబంధించిన ఏ గేమ్నైనా ఏ చర్యనైనా ప్రమోట్ చేయడం అనేది నేరం. 100%గా వాళ్ళు నిజంగా ప్రమోట్ చేసి ఉంటే వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ చేయాలి. అప్పుడే సామాన్య పబ్లిక్ కూడా వాళ్ళకి నమ్మకం వస్తుంది న్యాయ వ్యవస్థ మీద, పోలీస్ వ్యవస్థ మీద. నేను ఎందుకు అడిగానంటే సార్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇది ఒక చిన్న లూప్ లాగా దొరికి మేము తెలుగు రాష్ట్రాల్లో చేయలేదు కదా, మేము పక్క రాష్ట్రాల్లో చేసినాం కాబట్టి మేము దీనికి కాదు అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది కదా, అందుకే దీని మీద ఏమైనా యాక్ట్ ఉందా లేదా, మరి వీళ్ళు తప్పించుకునే అవకాశం ఉందా లేదా అని అడుగుతున్నాను. సోషల్ మీడియాకు స్పెషల్ యాక్ట్ ఇప్పటిదాకానైతే ఎనాక్ట్ చేయలేదు, ఇక పైన చేస్తే హ్యాపీ, రైట్. కాకపోతే ప్రాసిక్యూషన్ మాత్రం జరుగుతుంది. వాళ్ళు కోర్టుకి వెళ్ళాల్సిందే, ఆ కోర్టు యొక్క కేసు ఫేస్ చేయాల్సిందే, వాళ్ళ యొక్క కాన్సిక్వెన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయాల్సిందే. ఇక పైన వాళ్ళు ప్రమోట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. రైట్. ఇంకొకటి ఏంటి అంటే సార్, సజ్జనర్ లాంటి గారు వాళ్ళు ఎట్లా అంటే ఇంత పెద్దగా చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే నా అన్వేష్ కూడా వీడియోస్ చేసి ఇంతమంది చాలా మంది పేర్లు బయట తీసుకు ఇదంతా చేసే బదులు ఒక టిక్ టాక్ అనే యాప్ని బ్యాన్ చేసినట్టు ఇలాంటి యాప్స్ని ఎందుకు బ్యాన్ చేస్తలేరు, వీళ్ళని చెయ్యొద్దు అని చెప్పే బదులు అసలు ఆ యాపే లేకుండా పోతే వీళ్ళు అసలు ప్రమోటే చేయరు కదా. ఎగ్జాక్ట్లీ ద గుడ్ క్వశ్చన్ ఇట్ ఈస్. అసలు ఈ యాప్సే లేకుండా చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక జస్ట్ ఇదంతా పార్లమెంట్ మన అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టు లేకపోతే ఇంకేదైనా చేసో ఇక్కడ జరిగే చాలా ఎన్ని ప్రాణాలు పోతున్నాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి, ఇవన్నీ కూడా మొత్తం కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి మన ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీకి ఒకటి మనకు మెమో సబ్మిట్ చేస్తే దీని ఒక డ్రాఫ్ట్ తీసుకుపోయి సబ్మిట్ చేసి ఈ యాప్స్ని బ్యాన్ చేయండి అని చెప్పడం అన్నిటికీ సరిపోయేటట్టు ఒకే ఒక మంచి మార్గం. సో అది చేస్తుంది గవర్నమెంట్ అనేది, ప్రతి ఒక్క గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా చేయాలి. నిజంగా వాళ్ళ పబ్లిక్ మీద ప్రేమ ఉంటే, వాళ్ళ యువత చెడిపోవద్దు, వాళ్ళ యొక్క రాష్ట్రంలో యువత చెడిపోవద్దు, వాళ్ళ యొక్క ఏరియాలో కనుక చదువుకున్న వాళ్ళు కూడా చెడిపోవద్దు, మంచి అమాయకులు చెడిపోవద్దు అనే ఒక సదుద్దేశం ఉంటే దీని మీద ఒక చట్టం చేసి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి వాళ్ళు గవర్నమెంట్కి పంపించడం, సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం, ఈ యాప్నే లేకుండా తీసేయడం అనేది ఉత్తమమైన మార్గం. ఇంకొక కొన్ని న్యూసెస్ ఏంటంటే మన లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు. ఆయనకి 20 ఏళ్ల జైలు శిక్ష, మిగతా వాళ్ళకి కూడా 20 ఏళ్ల జైలు శిక్ష అంటున్నారు. మీరు అంటేనేమో సోషల్ మీడియా దాని మీద యాక్ట్ రాలే అంటున్నారు. మరి ఆ లోకల్ బాయ్ నానికి 20 ఏళ్ల జైలు శిక్ష పడినట్ట అసలు ఏంటంటే ఈ మనీ ఫ్రాడింగ్ కేసులు ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్ సంబంధించిన 20 ఏళ్ల శిక్ష కేసులు అయితే ఎక్కడైతే కనిపించలేదమ్మా. ఇక్కడ ఓన్లీ 1 or 2 years, అది కూడా రెండోసారి చేసిన వాళ్ళకు నాట్ మోర్ దెన్ 2 years అనేది అయితే ఇస్తుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో కొన్ని సెక్షన్స్ వాళ్ళు మరి ఏ సెక్షన్స్ దేని ప్రకారం మనీ లాండరింగ్ పెట్టారా, గేమింగ్ యాక్ట్ ప్రకారం పెట్టారా, సైబర్ ఫ్రాడ్ ప్రకారం పెట్టారా, క్రిమినల్ లేబిలిటీని అప్లై చేశారా, లేకపోతే సోషల్ మీడియా పాలసీస్ని వయలేట్ చేసినందుకు పెట్టారా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఐటీ యాక్ట్ ప్రకారం పెట్టారా అనేది మనకు 100% మన దగ్గర క్లారిటీ లేదు. సో అది పెడితే ఒకవేళ అది ఏదైనా పెడితే ఇది ఏది పెట్టినా కానీ ఇది పోలీస్ కెన్ అరెస్ట్ వితౌట్ ఎనీ వారెంట్. ఈ కేసులలో అయితే ఇప్పుడు వాళ్ళు పెట్టిన నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వితౌట్ వారెంట్ పోలీస్ కెన్ అరెస్ట్. వాళ్ళు ఏంటంటే హైకోర్టుకి వెళ్ళో లేకపోతే దగ్గరలో ఉన్న వాళ్ళకు కన్సర్న్ కోర్టుకి వెళ్ళో బెయిల్ అయితే అప్లై చేసుకొని బయటపడాల్సిందే తప్ప తర్వాత కేసు ఫేస్ చేయాల్సిందే తప్ప 20 ఏళ్ల పనిష్మెంట్ ఉన్న కేసులు అయితే కావు. ఓన్లీ 1 or 2 years మాత్రమే, నాట్ మోర్ దెన్ 1 or 2 years అంతే అంటారు. సో కఠిన శిక్షలు లేవు కాబట్టి ఈ రోజు వీళ్ళు ఇంత లిబర్టీ తీసుకొని ఇట్లా చేస్తున్నారు అనుకోవచ్చు. భయం అనేది లేదు, అంత దారుణమైన కఠిన శిక్షలు లేవు కాబట్టి వీళ్ళకి అంత భయం లేకుండా అయితే పోతుంది. ఖచ్చితంగా కదా సార్. ఎందుకంటే ఎవరైనా అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరో ఆ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి కొంచెం భయంతో చేయకుండా ఉంటున్నారు, కానీ మిగతా వాళ్ళు అయితే చేస్తున్నారు కాబట్టి సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి కొంత అవగాహన ఉంది, శిక్షణ లాంటివి ఏం లేవు కాబట్టి మనం ఓకే మనం ఇంకా దీనికి ఇంకా ప్రొలాంగ్ చేయొచ్చు అని. నాకు తెలిసిన పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏదైతే కేసులు పెడుతున్నారో దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న నా క్లయింట్లు కూడా బాధితులే. వాళ్ళు ఇల్లు అమ్ముకున్నారు, పొలాలు అమ్ముకున్నారు, ఆన్లైన్ బెట్టింగ్ అప్లై చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ కూడా నా దృష్టికి వచ్చి వాళ్ళు భార్య పిల్లలు ఇబ్బంది పెడుతూ మళ్ళీ ఏమైందంటే వస్తుంది అనుకున్నా, ఈసారి పోయిన అమౌంట్ నెక్స్ట్ టైం వస్తుంది అనుకున్నాను అని చెప్పి ఆ దారుణమైన పరిస్థితికి తీసుకెళ్లి ఏ రేంజ్కి పోయిందంటే ఇల్లు వాకిలి పొలాలు అమ్ముకునే పరిస్థితికి అయితే వచ్చింది. అంత దారుణంగా దీనికి భయంకరమైన అడిక్ట్ చేస్తున్నారు వాళ్ళని ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అనేవి. వీళ్ళకి తెలియదు, ప్రమోట్ చేసే వాళ్ళకు నిజంగా అంత జరుగుతుంది అనేది వీళ్ళకి తెలియకపోవచ్చు. చాలా మంది అడుగుతున్నారు సార్ ఎక్కడ చనిపోయిన ఎవరు చనిపోయిన అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నా దగ్గర రమ్మని చెప్పండి, నేను చూపిస్తా ఎన్ని ఫ్యామిలీలు అయినాయని బ్యాంక్ స్టేట్మెంట్తో సహా చూపిస్తా. వాళ్ళు ఏ గేమ్లో పెడుతున్నారు,
ఏ గేమ్లో ఎంత లాస్ అయ్యారు, ఈ సంవత్సరం ఎంత పెట్టారు, ఒక్కొక్కరు దాదాపు 20 లక్షలు 25 లక్షలు. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఇప్పుడు అరెస్ట్ చేసిన కేసులు ఏవైతే దానికి సంబంధించిన మీలాంటి ఛానల్ వాళ్ళు ఎవరైతే యూట్యూబ్లో పెడుతున్నారో దాని కింద నేను 35 లక్షలు పెట్టుకున్నా, నా 30 లక్షలు పోయినా ఈ యాడ్ చూసి, 25 లక్షలు పోగొట్టుకున్న ఈ యాడ్ చూసి అని చెప్పి కమెంట్స్ కూడా రాస్తున్నారు వాళ్ళు. నా దగ్గర ప్రత్యక్ష సాక్ష్యం ఉంది ఏంటి, నా దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్తో సహా ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకున్న రిపోర్ట్ ఉన్నది నా దగ్గర. ఎవరైనా అడిగితే కనుక కాంటాక్ట్ మీ అవి షో. రైట్. మరి మొత్తానికి ఏమంటారు సార్? మరి ఇప్పుడు వీళ్ళే కాకుండా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వీళ్ళని కఠిన శిక్షలు పడాలని మీరు అని కోరుకుంటున్నారా, లేకపోతే వీళ్ళని ఏం చేస్తే నెక్స్ట్ వాళ్ళు ఇది రిపీట్ చేయకుండా ఉంటారు? మీ సజెషన్ ఏంటంటారు అసలు? ఒకటి, ఈ యాప్స్ లేకుండా చేస్తే 100%గా ఒకటి మంచి న్యాయం అయితే జరుగుతుంది పబ్లిక్కి, రైట్? సో చాలా మంది ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు మైండ్ సెట్ కూడా ఒక్కొక్కరు స్ట్రాంగ్ మైండ్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఎంత ఒక రాంగ్ రూట్లో అని చెప్పినా పోరు, ఒకరిది వీక్ మైండ్ ఉంటుంది, వాళ్ళు ఎంత పోవద్దు అని చెప్పినా పోతుంది. అంటే వీళ్ళ ఆలోచన విధానం అన్నమాట మారకుండా ఉండాలి అని అంటే ఇలాంటి యాప్స్ అనేవి, ఆన్లైన్ యాప్స్ అనేది బ్యాన్ చేయడం అనేది ఒకటి పర్మనెంట్ సొల్యూషన్. వాళ్ళకి ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఈ రకం కాకపోతే ఇంకొక రకంగా పోయే అవకాశం ఉంటుంది. దొంగతనం చేసేవాడికి ఒక రూట్ ఏందమ్మా, ఒక రకంగా బ్యాన్ చేస్తే ఇంకొక ప్లాన్ వేసుకుంటాడు వాడు. ఆన్లైన్ బెట్టింగ్ కూడా అంతే కదా, ఒకదాని మీద ఒకటి ప్లాన్ వేసుకుంటూ ఏదో రకంగా పబ్లిక్ నుంచి మనీ లూట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అంటున్నారు, ప్రిడిక్షన్ యాప్స్ అంటున్నారు, ఇవి రెండు వేరంటారా సార్? రెండు సేమే అంటారా? ఒకే టైప్ ఆఫ్ అంటే మనీ లూటింగ్ యాప్స్ ఇవన్నీ కూడా. క్యాసినో కావచ్చు, ఈ మధ్య క్యాసినో కూడా ఒకటి అయింది. ఆ క్యాసినో కావచ్చు, ప్రిడిక్షన్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, రమ్మీ కావచ్చు, ఆన్లైన్లో ఇంకా మటకా లాంటి యాప్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ క్రికెట్ 365 అని చెప్పి క్రికెట్ ఆడే దాంట్లో కూడా ఐపీఎల్ ఆడుతుంటే, ఇప్పుడు ఐపీఎల్ అప్కమింగ్ ఐపీఎల్ చూడండి ఎన్ని బెట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒకడు మామూలుగా ఒకడు ఇది చేస్తూ ఉంటాడు, ఆ తర్వాత దీంట్లో ఈ నో బాల్ పడుతుంది, 1 లక్ష రూపాయలు బెట్, ఈ ఓవర్లు 10 రన్లు మాత్రమే కొడతాడు, 10 రన్లకి దాటదు, కావాలంటే 50,000 రూపాయలు బెట్టు. ఇలాంటివి మన కళ్ళ ముందు ఎన్నో ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఎక్కడైతే ఆన్లైన్లో ఒక ప్రపంచం క్రియేట్ అయిందో దాన్ని అడ్డుకునే వ్యవస్థ అనేది లేకుండా పోయింది. ఆన్లైన్లో అడ్డుకున్న వ్యవస్థ లేకపోవడంతోనే ఇట్లాంటి దొంగలకి ఇంత దారుణమైన రూట్స్ దొరుకుతున్నాయి వాళ్ళకి. సో మొత్తంగా మీరు ఇప్పుడున్న ఈ యూత్కి కావచ్చు, ఈ గేమ్స్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు, గేమ్స్ని లో డబ్బులు పెట్టే వాళ్ళకి మీరేం చెప్తారు? 2 సలహాలు చెప్తాను. ఒకటి, ఈజీ మనీ నమ్మొద్దు. ఈజీ మనీ వస్తుంది అని అంటే నమ్మొద్దు. రెండోది, ఫస్ట్ చెప్పిన పాయింట్ని మర్చిపోవద్దు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా కోసం మా స్టూడియోకి వచ్చేసి ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఇంత చక్కగా వివరించారు. సో మీరు ఇంకొన్నిసార్లు కూడా మీరు మా స్టూడియోకి రావాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగేలాగా అనిపించట్లేదు. సో దీని మీద ఇంకొన్నిసార్లు కూడా మనం కూర్చొని చర్చించే ఉంటుంది కాబట్టి, సో ఇంకా మీరు వచ్చి మాకు ఇంకా కొంచెం అవగాహన పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇలాంటి యాప్స్ మంచి ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. ఒకటి, ఇలాంటి యాప్స్ మీదే కాకుండా సోషల్ మీడియాలో ఎన్ని రకాల ఫ్రాడ్స్ ఉన్నాయో, ఎంతమంది ఎన్ని రకాలుగా నష్టపోతున్నారో అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఇలాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్తోనే. మీరు ఇదే ప్రోగ్రామ్ చేయండి, 100%గా మా సపోర్ట్ ఉంటుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మీరు ఎన్ని రకాలుగా మంచి ప్రోగ్రామ్ చేసినా 100%గా మేము సపోర్ట్ ఇస్తాము. దాన్ని మనం పబ్లిక్కి తీసుకుపోయేటట్టు కూడా చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ కండక్టింగ్ దిస్ సచ్ నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.